మహారాజ శ్రీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి అలాగే మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారికి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి మన ఉండి ఎమ్మెల్యే శ్రీ రఘురామకృష్ణరాజు గారికి అనగానే సత్యప్రసాద్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలండి. నేను గత కొంతకాలంగా శాంతియుతంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సబ్ రిజిస్ట్రార్ ధర్నా చేస్తున్నాను. నా భూమిపై అక్రమ రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి, ఈ ఫేక్ డాక్యుమెంట్ అవుతున్నాయి. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు జోగి రమేష్ అనుచరుడు శ్రీనివాస్ రెడ్డి అనే భూ కబ్జాదారుడు నా 36 ఎకరాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. మన రాష్ట్ర ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో అక్రమాలు కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నా భూమిని ఎడంగల్లో పాస్బుక్లు 1B అని నా పేరు ఉన్నప్పటికీ నాకు తెలియకుండా అన్నోన్ పర్సన్తో అసలు ఆ భూమికి సంబంధం లేని వ్యక్తులతో ఒక చెత్త పేపర్ కూడా లేదు, కనీసం ఇంటి పన్ను రసీదు కూడా లేని వాళ్ళతో నా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుని డబుల్ రిజిస్ట్రేషన్ పెట్టి ఈ ఆటో మీ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉపయోగించుకుని అడంగల్లో పేర్లు మొత్తం తొలగిస్తున్నారండి. అసలు ఎంతవరకు ధర్మం చెప్పండి, ఆలోచించండి. ఒక సామాన్యుణ్ణి నా భూమిపై ఒక 20 మంది ఒక 30 మంది కన్నేసి నా భూమిని కాజేయడానికి అతను ఒంటికెంత వరకు నా భూమిని కాజేయడానికి చూస్తున్నారండి. అసలు ఏ స్టేట్లో జరిగిన విధంగా ఈ ఉండి సబ్ రిజిస్ట్రార్లో జరుగుతున్నాయి. ఇక్కడ పనిచేస్తున్న అధికారులు ఈ భూ కబ్జాదారులకు ఎందుకు సపోర్ట్ చేస్తానని నాకు అర్థం కావట్లేదు. నేను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ గారిని అంబేద్కర్ గారిని కలిసినప్పుడు ఆయన సలహా ఏంటంటే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు రండి, నేను అప్పుడు పనిష్మెంట్ ఇస్తాను. పనిష్మెంట్ ఇస్తే మాకెందుకు సార్, మా భూమి మేము కోల్పోతున్నప్పుడు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మేము రావడం ఏంటి? ఇంక చట్టం న్యాయం లేదా? ఇంకెందుకు అడంగల్లో పాస్బుక్లు ఇంకెందుకు ఎవడ పడతారు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వ్యవస్థ ఎందుకు చెప్పండి? ఎవరికి ఏ స్టేట్లో ఎవరికి జరగని విధంగా నాకు అన్యాయం జరుగుతుందండి. 1B అడంగలో పాస్బుక్ అన్ని నా పేర్లు ఉన్నాయి. ఒకేసారి నేను 36 ఎకరాల భూమి ఈ ఉండి సబ్ రిజిస్ట్రార్లు చేసేస్తున్నారు. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ బషీరా భవన్ అనే మేనబాబు అమ్మాయితో చేయించే ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి అర్ధరాత్రి 1 గంటకి తీసుకొచ్చి ఈకేవైసీలు ఈసీలు వేయించారు ఇక్కడ వేరే సురేష్ అనే సబ్ రిజిస్టర్. ఇదా మన వ్యవస్థ? చచ్చిపోవాలి బతకాలి. ఒకసారి ఆలోచించండి. నేను వెళ్ళి గట్టిగా క్వశ్చన్ చేస్తూ ఉంటే నాపై వీడియో తీస్తున్నారు, వీడియో తీసి నాపై కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంత అక్రమంగా ఇంత అన్యాయంగా పాల్పడుతున్న ఈ సబ్ రిజిస్టర్లపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఒకసారి మీరు ఆలోచించండి. నా భూమిని నేను కోల్పోతున్నప్పుడు, నేను ఫైట్ చేస్తున్నప్పుడు నేను ఫైట్ చేసేది నాకు ఉంది కదా. నాకు అన్ని హక్కుల వల్ల నా భూమిని మీరు ఇష్టానుసారం చేసేస్తుంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటాం? మీ స్వలాభం కోసం, మీ డబ్బుల కోసం, మీ ఎవరో పై అధికారులు చెప్పారని చెప్పి ఆ 1B పాస్బుక్లు అడగలన్నీ ఉన్నప్పటికీ నా భూమిని చేసేస్తాం ఎందుకు చెప్పి నేను క్వశ్చన్ చేస్తాం కదా. అడిగే అధికారులు మాకు లేదా? అడిగితే మా మీద కేసు పెడతారా? అసలు ఏ రాష్ట్రంలో పోతున్నాం? పాకిస్తాన్లో పోతున్నాం, లేదా బీహార్లో పోతున్నాం, లేదా ఆంధ్రప్రదేశ్లో పోతున్నాం అనిపిస్తుందండి. అసలు ఎటువంటి పరిస్థితులు అసలు ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేయడం చాలా దుర్మార్గం రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మా కుటుంబానికి మాకు న్యాయం చేయాలని నేను ఈ వీడియో ముఖ్యంగా మీకు తెలియపరుస్తున్నాను. ఇక్కడ నుంచి కదిలితే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. నేను 6 నెలల నుంచి కూడా ఇక్కడే ఉంటున్నానండి. ఈ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసుల నుంచి కదిలితే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అంత అక్రమంగా అన్యాయంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సెంటు భూమి లేకుండా నవ్వు చేస్తున్నారు. నేను చచ్చిపోవడానికి సిద్ధపడి ఉన్నానండి. దీనికి ఎవరైతే కారణం అందరి పేర్లు రాసి నేను చావడానికి కూడా సిద్ధపడి ఉన్నాను. దయచేసి నాకు న్యాయం చేయండి, నా కుటుంబానికి రక్షణ కల్పించండి. ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లాస్ట్ మినిట్లో ఉందండి, తంబేస్తే అయిపోద్ది. ఈ స్కాన్ చేసి సబ్ రిజిస్టర్ తంబేస్తే అయిపోద్ది. ఆ తంబో ఈ జూనియర్ అసిస్టెంట్తో బషీరా భవన్తో ఏం చేయాలని చూస్తున్నారు. ఇదా మన వ్యవస్థ? అన్ని హక్కులు గల భూమిని, నా భూమిని ఎవరికో రాయం చేస్తున్నారు. ఏదైనా గట్టిగడితో కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ప్లీజ్ అర్థం చేసుకున్న నా బాధని. నేను నా కుటుంబంతో సహా నేను ఇక్కడే ధర్నా చేస్తున్నాను. చావైనా బతికైనా సరే ఎవరైతే కారణం వాళ్ళందరూ పేర్లు నేను చావడానికి కూడా సిద్ధపడి ఉన్నానండి.
జై జగన్మాత.